తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం, కాంగ్రెస్కు తామే పోటీ, బీఆర్ఎస్ పని అయిపోయింది అని ప్రకటించిన కమలనాథులు, బీజేపీ పార్టీ నేతలు ఈ ఎన్నికల ఫలితాలతో పూర్తిగా డీలా పడ్డారని చెప్పొచ్చు. మహామహులు రంగంలో ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. మరి ముఖ్యంగా ఈటెల రాజేందర్ ప్రాంతంలో కూడా బీజేపీ ఓడిపోయింది. అంతమంది ఎంపీలున్నా, అంతమంది ఎమ్మెల్యేలున్నా బీజేపీ ఎక్కడా ప్రభావం చూపలేదు. దీనికి కారణం ఏంటి? బీజేపీని ప్రజలు పట్టించుకోలేదా? ప్రజల్ని బీజేపీ నేతలు పట్టించుకోలేదా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా బీజేపీలో ట్రయాంగిల్ వార్తో బీజేపీ నష్టపోయిందని చెప్పవచ్చు. మామూలుగా తెలంగాణలో ట్రయాంగిల్ వార్తో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తే కాంగ్రెస్ లబ్ధి పొందింది అని బీజేపీ నేతలు ఇప్పుడు తాజాగా చెప్తున్నారు. కానీ ఆ పార్టీలోనే జరుగుతున్న ట్రయాంగిల్ వార్ గురించి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఖచ్చితంగా బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వీళ్ళ మధ్య ట్రయాంగిల్ వార్ నడుస్తుంది. ఇదే కారణంగా ఈటెల రాజేందర్ ఈసారి తన సొంత నియోజకవర్గంలోనే ఎన్నికల్ని పట్టించుకోలేదు. ఆయన ప్రచారం చేసిన దాఖలాలు పెద్దగా లేవు. ఈ నేతల మధ్య విభేదాలతో పార్టీ కార్యకర్తలు చాలామంది వేరే పార్టీలకు పనిచేయడం, కొంతమంది సైలెంట్గా ఉండిపోవడం, ఇలాంటి అంశాల నేపథ్యంలో బీజేపీకి తెలంగాణలో పెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వీళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలు సాధారణంగానే డీలా పడ్డారు. ఇదే కారణంగా బీజేపీకి తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీకి చేదు ఫలితాలు వచ్చాయి.